హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్లో నేను స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ టాపిక్ అయిన కనెక్షన్ ఆఫ్ వేరియస్ మెంబర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ కనెక్షన్స్ అనేవి మనకు అరౌండ్ 3 ఏరియాస్లో వస్తుంటాయి. ఫస్ట్ యూనిట్లో యాక్సియల్ డిఫార్మేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ యూనిట్లో వస్తుంది. యాక్సియల్ డిఫార్మేషన్ అండ్ లోడ్ క్యాలిక్యులేషన్. అండ్ సెకండ్ ఏరియా వచ్చేసి ట్విస్ట్ టార్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు టార్షన్ చాప్టర్లో కనెక్షన్స్ డిస్కషన్ ఉంది. థర్డ్ ఏరియా వచ్చేసి ఈక్వాలెంట్ స్టిఫ్నెస్ అండ్ డెల్టా ఆఫ్ స్ప్రింగ్ ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకు స్ప్రింగ్స్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ నేను ఈ వీడియో లెక్చర్లో యాక్సియల్ డిఫార్మేషన్ అండ్ స్ప్రింగ్స్కి రిలేటెడ్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ చెప్తాను. ఈ నాలెడ్జ్ నేను మళ్ళీ టార్షన్ సబ్జెక్టెడ్ షాఫ్ట్స్ పైన అప్లై చేస్తాను. సేమ్ కాన్సెప్ట్, అసలు సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి, ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటి, సో వాటి రెండింటి మధ్య ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటే ఈ కనెక్షన్స్ అనేవి చాలా ఈజీ. అండ్ నెక్స్ట్, ఇది కనెక్షన్కి సంబంధించిన షార్ట్ నోట్స్ అండి. సో ఈ షార్ట్ నోట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. లేదు అంటే సివిల్ ఇండెక్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, మనం రన్ చేస్తున్నాము. సివిల్ ఇండెక్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్. సో ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మేము అప్లోడ్ చేస్తాం ఈ షార్ట్ నోట్స్ అనేవి. ఓకే, సో నెక్స్ట్ we'll enter into the series and parallel connection. Okay, so the basic difference between series connection and parallel connection ఒక్కసారి చూడండి. నేను ఇక్కడ ఐడియా ఇస్తాను. సిరీస్ కనెక్షన్లో లోడ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్లో లోడ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, అదేవిధంగా డిఫార్మేషన్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా లోడ్ ఎలా ఉంటుంది అనేది కనెక్షన్స్ చూద్దాం. సో లెట్ us టేక్ ఏ మెంబర్ ఆఫ్ ఏబి. ఇది ఒక మెంబర్ అండి, ఏబి మెంబర్. ఓకే, సో ఈ ఏబి మెంబర్ని ఇంకొక మెంబర్తో కనెక్ట్ చేశారు, దట్ ఈస్ బీసీ మెంబర్. ఓకే, సో ఇది ఒక బీసీ, ఏబి బీసీ. ఇక్కడ సమ్ లోడ్ వేశారు, పి కంప్రెషన్ లోడ్ వేశారు. సిమిలర్లీ ఇలాంటి ఒక లోడింగ్ నేను మీకు చూపిస్తున్నాను. ఏంటంటే see here, ఇది బార్ 1, ఇది బార్ 2. ఓకే, ఈ రెండు కూడా ఒక రిజిడ్ ప్లాట్ఫామ్ మీద ప్లేస్ అయి ఉన్నాయి. ఇలా రిజిడ్ ప్లాట్ఫామ్ మీద ప్లేస్ అయి ఉన్నాయి. సో ఈ బార్స్ పైన నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ప్లేట్ సహాయంతో లోడింగ్ చేస్తున్నాను, విచ్ ఇస్ పి. ఓకే, సో ఇలా డిఫరెంట్ కనెక్షన్స్ మనకు చూడొచ్చు. ఈ డిఫరెంట్ కనెక్షన్స్లో సిరీస్ కనెక్షన్ అని ఎప్పుడు అంటాము, ప్యారలల్ కనెక్షన్ అని ఎప్పుడు అంటాము, సిరీస్లో ఉండే ప్రాపర్టీస్ ఏంటి, ప్యారలల్లో ఉండే ప్రాపర్టీస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో లోడ్ బిహేవియర్ ఎలా ఉండాలి సిరీస్లో, లోడ్ బిహేవియర్ ఎలా ఉండాలి అంటే లోడ్ ఇన్ ఇండివిజువల్ మెంబర్స్ are same. లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండివిజువల్ మెంబర్స్ ఏమున్నాయి, 1 2, అంటే ఏబి మెంబర్ ఉంది, బీసీ మెంబర్ ఉంది, రైట్. సో లోడ్ ఇన్ ఏబి మెంబర్ మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు లోడ్ ఇన్ బీసీ మెంబర్. సో అది ఫస్ట్ కండిషన్ అండి. సిరీస్కి సంబంధించిన ఫస్ట్ కండిషన్ ఏంటి, లోడ్ మస్ట్ బి ఈక్వల్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ మెంబర్. ఓకే, నెక్స్ట్ డిఫార్మేషన్ అనేది ఎలా ఉంటుంది. ఓకే, సో టోటల్ డిఫార్మేషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఇండివిజువల్ డిఫార్మేషన్. ఇట్ మీన్స్ దాట్, సో ఇక్కడ పాయింట్ సి,
delta AC is equal to total deformation అంటే delta AC కదా, రైట్. సో delta AC is equal to delta AB ప్లస్ delta BC. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే సిరీస్ లో టూ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్, లోడ్ మస్ట్ బి ఈక్వల్ ఇన్ ఇండివిజువల్ మెంబర్స్, అండ్ సెకండ్, డిఫర్మేషన్ ఆఫ్ ఇండివిజువల్ మెంబర్స్ summation is equal to total deformation. Okay, next come to this case, parallel కి రండి. parallel కి వచ్చారనుకోండి, parallel లో ఎలా ఉంటుంది అంటే లోడ్ అనేది లోడ్ ఇన్ individual members are not same. సిరీస్ లో సేమ్ ఉంది కానీ ప్యారలల్ లో నాట్ సేమ్. బట్ ఇక్కడ ఇంకొక ట్రయచ్చు, టోటల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఇండివిజువల్ లోడ్ క్యారీయింగ్ యొక్క సమ్మేషన్ కి ఈక్వల్ గా ఉంటుంది టోటల్ లోడ్ అనేది. సో నెక్స్ట్ మీరు ఈ బొమ్మను చూస్తే 1, 2 ఈ రెండు కూడా టోటల్ పీ లోడ్ తీసుకుంటున్నాయి. సో ఈ పీ లోడ్ లో మీకు టోటల్ పీ లోడ్ ఇస్ ఈక్వల్ టు ఇట్ ఈస్ టేకెన్ బై P1 అండ్ యాజ్ వెల్ యాజ్ P2. ఈ రెండు కలిపితే టోటల్ లోడ్ పీని తీసుకుంటున్నాయి. కానీ ఇక్కడ అలా కాదు, సిరీస్ లో అలా కాదు. PAB ఈజ్ ఈక్వల్ టు PBC ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే దాన్ని సిరీస్ అంటారు. సో టోటల్ లోడ్ అనేది సమ్మేషన్ ఆఫ్ ఇండివిజువల్ లోడ్ అయితే అది ప్యారలల్ కనెక్షన్ కి వస్తుంది. నెక్స్ట్ డిఫర్మేషన్ కండిషన్ చూడండి. డిఫర్మేషన్ కండిషన్ లో ఏమవుతుంది అంటే డిఫర్మేషన్ ఆఫ్ ఇండివిజువల్ members are same. It means that delta of 1 is equal to delta of 2. delta of 1 is equal to delta of 2. అంటే మొదటి ఈ మెంబర్ లో వచ్చే కంప్రెషన్ ఈ మెంబర్ లో వచ్చే కంప్రెషన్ సేమ్ ఉంటుంది. ఎందులో? ప్యారలల్ లో. సో ఈ రెండు కండిషన్స్ ఎవరికి సంబంధించినవి? ప్యారలల్ లో ఎవరు ఈక్వల్ గా ఉంటారు? డిఫర్మేషన్. అండ్ ఎవరు షేర్ అవుతారు, ఎవరు సమ్మేషన్ అవుతారు? లోడ్. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే సిరీస్ లో లోడ్ సేమ్, ప్యారలల్ లో డిఫర్మేషన్ సేమ్. ఓకే, సో ఈ 2 ఈక్వేషన్స్ అంటే ఇక్కడ రాసాను కదా 1 2 1 2 ఈ 4 ఈక్వేషన్సే మన కనెక్షన్స్ కి బేసిక్ ఈక్వేషన్స్. ఓకే, ఇప్పుడు సిరీస్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూడండి. సిరీస్ కనెక్షన్ ఎలా ఉంటుంది, పాసిబిలిటీస్ ఏమున్నాయి అంటే చూడండి. ఫస్ట్, one end fix and other end free. వన్ ఎండ్ ఫిక్స్ అండ్ అదర్ ఎండ్ ఫ్రీ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి ఇలా. సో వన్ ఎండ్ ఫిక్స్ ఉంది అండ్ అదర్ ఎండ్ షుడ్ బి ఫ్రీ. ఓకే, నెక్స్ట్ లోడింగ్ మస్ట్ బి ఎట్ ఫ్రీ ఎండ్. లోడింగ్ ఎక్కడ ఉండాలంట? ఓన్లీ ఫ్రీ ఎండ్ దగ్గర ఉండాలంట. ఓన్లీ ఫ్రీ ఎండ్ దగ్గర కంప్రెసివ్ లోడ్ P వేస్తున్నాడు చూడండి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, నో అదర్ ఇంటర్మీడియట్ లోడింగ్స్ ఆర్ అలౌడ్. ఇంకా మధ్యలో ఎక్కడా కూడా లోడింగ్స్ రాకూడదు. నో అదర్ ఇంటర్మీడియట్ లోడింగ్స్ ఆర్ అలౌడ్. మధ్యలో ఎక్కడా కూడా మీకు లోడింగ్ రాకూడదు. ఓకే, సో మీకు తెలుసు. ఇంకా నెక్స్ట్ బేసిక్ ఈక్వేషన్స్ ఏంటి? P must be same in every member. P means PI, individual. PI must be same in every member.
every member. Okay, let us take this as PABC, that is PAB is equal to PBC. Next, delta of total is equal to delta of AC is equal to delta of AB plus delta of BC, right? సో ఇవి నెసెసరీ కండిషన్స్, ఇవి కన్స్ట్రక్షన్ అండి, అంటే అది ఎలా ఎలా తయారు చేస్తున్నాము అని. ఓకే, సో ఫైనల్గా మీరు కనుక మన ఫ్రీ బాడీ నాలెడ్జ్ని రీకాల్ చేసుకుంటే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయండి వీటికి, ఈ బొమ్మకి. బీసీ మెంబర్ పైన కంప్రెసివ్ లోడ్ P ఉంది, ఎక్స్టర్నల్ కంప్రెసివ్ లోడ్ P ఉంది. ఒకవైపే చూడాలి, నేను రైట్ సైడ్ నుంచి చూసుకుంటూ వస్తున్నాను. సో రైట్ సైడ్ నుంచి చూసుకుంటూ వస్తే నా బీసీ మెంబర్ పైన ఎంత ఎక్స్టర్నల్ లోడ్ ఉంది, P ఎక్స్టర్నల్ లోడ్ ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి నాకు ఇంటర్నల్ ఫోర్స్ అయిన P డెవలప్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ ఇంటర్నల్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ అగైన్ ఏసీ మెంబర్ చూడండి, సారీ ఏబి మెంబర్ చూడండి. ఏబి మెంబర్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఏబి మెంబర్ కి రైట్ సైడ్ నుంచి చూసుకుంటూ వస్తే ఓన్లీ ఒకే ఒక ఎక్స్టర్నల్ లోడ్ ఉంది, అది P దగ్గర, అది C దగ్గర ఉంది. ఆ Cని నేను డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇక్కడ. ఈ P అనేది ఎక్స్టర్నల్ లోడ్. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మనకు ఎట్ రియాక్షన్ ఏ, రియాక్షన్ ఫిక్స్డ్ రియాక్షన్ దగ్గర P ఇంటర్నల్ ఫోర్స్ జనరేట్ అయింది. సో మళ్ళీ మీరు కలపండి, కలిపితే ఆటోమేటిక్ గా మీ ఎక్స్టర్నల్ డయాగ్రామ్ వస్తుంది, రైట్? ఎక్స్టర్నల్ డయాగ్రామ్ క్లియర్ గా వస్తుంది, రైట్? ఓకే, సో ఇప్పుడు ఇందులో P కంప్రెషన్, PAB ఈజ్ ఈక్వల్ టు P కంప్రెసివ్, అండ్ అగైన్ ఏసీలో కూడా P కంప్రెసివ్. ఓకే, రైట్? సో నెక్స్ట్ ప్యారలల్ కనెక్షన్. సో ఇందులో 2 పాసిబిలిటీస్ ఉంటాయండి. సిరీస్ లో ఓన్లీ ఒకే ఒక పాసిబిలిటీ ఉంది, ఏంటంటే వన్ ఎండ్ ఫిక్స్ అండ్ అదర్ ఎండ్ ఈస్ ఫ్రీ అండ్ లోడింగ్ మస్ట్ బి ఎట్ ఫ్రీ ఎండ్. ఇది ఒక్కటే పాసిబిలిటీ ఉంది సిరీస్ లో. కానీ ప్యారలల్ లో 2 కండిషన్స్ ఉంటాయి. ఆ 2 కండిషన్స్ కూడా ఇలా ఉంటాయి. ఓకే, మీకు తెలుసు ఆల్రెడీ ప్యారలల్ లో P1 is equal to summation of, P of total load is equal to summation of individual load, and delta I is same in every member, right? So first type of connection చూడండి. ఫస్ట్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఏంటంటే లైక్ దిస్. ఇది బార్ 1, ఇది బార్ 2, ఇది బార్ 3, ఇది L/2, ఇది L, ఇది L/2. ఓకే, ఇవన్నీ కూడా ఒక రిజిడ్ ప్లాట్ఫామ్ మీద ప్లేస్ చేశారు ఇలా. ఓకే, వీటిపైన టోటల్ లోడ్ ఆఫ్ P వేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 పక్కా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ P1 plus P2 plus P3 is equal to P, right? సో ఈ 2 కండిషన్స్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇది ప్యారలల్ లో వన్ ఆఫ్ ద కనెక్షన్. రెండో కనెక్షన్ చూడండి. రెండో కనెక్షన్ అనేది ఇలా ఉంటుంది. 2 ఫిక్స్డ్ ఎండ్ మధ్య జరుగుతుంది రెండో కనెక్షన్ అనేది. ఇలా 2 ఫిక్స్డ్ ఎండ్ల మధ్య ACB, రైట్? సో ఇక్కడ మీరేం చేస్తున్నారంటే ఎక్స్టర్నల్ లోడ్ సమ్వేర్ ఎల్స్ ఇక్కడ వేశారు, C దగ్గర వేశారు, విచ్ ఇస్ P. దీన్ని కౌంటర్ అటాక్ చేయడానికి మనకు రియాక్షన్స్ డెవలప్ అయ్యాయి. ఈ రియాక్షన్స్ వచ్చేసి RA అండ్ RB. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయండి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇది ఏసీ అండ్ ఇది వచ్చేసి సిబి. సో నేను సిబి మెంబర్ని తీసుకుంటున్నాను, ఫస్ట్ సిబి మెంబర్ని తీసుకుంటున్నాను. సిబి మెంబర్ పైన ఎంత ఫోర్స్ ఉందన్నది రైట్ సైడ్ నుంచి వద్దాము. రైట్ సైడ్ నుంచి వస్తే ఎంత ఫోర్స్ ఉందండి? ఓన్లీ ఆర్బి ఫోర్స్ ఉంది. దీన్ని కౌంటర్ అటాక్ చేయడానికి మనకు
ఇంటర్నల్ ఫోర్స్ ఆర్బి జనరేట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఈ మెంబర్కి సంబంధించిన ఫ్రీ బాడీ అనాలిసిస్ అయిపోయింది. నెక్స్ట్ మెంబర్ ఏసీ పైకి రండి. మెంబర్ ఏసీ పైకి వస్తే సో చూడండి, ఆర్బి ఆర్బి అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, పి అనేది రైట్ సైడ్ ఉంది. సో నెట్ ఎఫెక్ట్ ఏమవుతుంది, పి మైనస్ ఆర్బి టువర్డ్స్ రైట్ అవుతుంది. పి మైనస్ ఆర్బి టువర్డ్స్ రైట్ అవుతుంది. దట్ ఈస్ పి మైనస్ ఆర్బి టువర్డ్స్ రైట్. దీన్ని కౌంటర్ అటాక్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి మనకు ఇంటర్నల్ ఫోర్స్ జనరేట్ అవుతుంది, విచ్ ఈజ్ పి మైనస్ ఆర్బి, రైట్. సో మీరు ఫ్రీ బాడీ నుంచి తీసుకున్నా పర్లేదు, లేదంటే పైన ఎక్స్టర్నల్ నుంచి తీసుకున్నా పర్లేదు. టోటల్ లోడ్ P మస్ట్ బి రెసిస్టెడ్ బై రియాక్షన్స్ RA ప్లస్ RB. ఇది ఫస్ట్ ఈక్వేషన్. రెండవ ఈక్వేషన్ చూడండి, డెల్టా ఆఫ్ మెంబర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆఫ్ మెంబర్ బీసీ. అంటే డిఫర్మేషన్ ఏసీలో ఎంత వస్తుందో డిఫర్మేషన్ బీసీలో కూడా అంతే వస్తుంది, కాకపోతే సైన్ చేంజ్ వస్తుంది. ఎందుకు అంటే నౌ జస్ట్ అబ్జర్వ్ దిస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. ఈ ఏసీ మెంబర్ అనేది టెన్షన్ కి సబ్జెక్ట్ అయింది, బీసీ మెంబర్ అనేది ఎవరికి సబ్జెక్ట్ అయింది, కంప్రెషన్ కి సబ్జెక్ట్ అయింది, రైట్. సో ఇక్కడ ఉన్న సి పాయింట్ అనేది ఆఫ్టర్ ఎలాంగేషన్ డిఫర్మేషన్ ఇదిగోండి ఇలా పోయింది, ఇలా పోయింది. సో ఇది ఏ సి డాష్, ఇది సి డాష్ బి. అంటే ఏమవుతుంది, ఒక్కసారి లోడ్ బడి ఎలాంగేషన్ జరిగిన తర్వాత ఏసీ మెంబర్ అనేది టెన్షన్ వల్ల ఎలాంగేట్ అవుతుంది, బీసీ మెంబర్ అనేది కంప్రెషన్ వల్ల సంకోచించిపోతుంది. తగ్గిపోయిందా లేదా, రైట్. సో ఒరిజినల్ కన్నా తగ్గిపోయింది. సో కానీ వీళ్ళు ఎంత ఎలాంగేట్ అవుతారో వాళ్ళు అంత తగ్గిపోతారు, అంటే వాళ్ళు అంత కంప్రెస్ అవుతారు. సో ఈ ఈక్వేషన్ ఎలా రాయాలి అంటే డెల్టా ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డెల్టా ఆఫ్ బీసీ. ఓకే, మ్యాగ్నిట్యూడ్ సేమ్, నేచర్ డిఫరెంట్ గా ఉండొచ్చు, బట్ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రం పక్కా సేమ్, నేచర్ డిఫరెంట్ గా ఉంది. సో ఇక్కడ ఇది మైనస్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే కంప్రెషన్ ఇండికేట్ చేస్తుంది. సో డెల్టాస్ ఆర్ సేమ్ బట్ నేచర్ ఈజ్ డిఫరెంట్, అంతే. ఒకటి కంప్రెషన్ ఉంటే ఇంకోటి టెన్షన్ ఉంది, రైట్. సో ఫైనలీ ప్యారలల్ కనెక్షన్ కూడా చూసాము. సో ఇప్పుడు చూడండి, ఈ ప్యారలల్ కనెక్షన్లో మనకు ఒక అడిషనల్ ఈక్వేషన్ దొరికింది, ఏంటంటే డెల్టాస్ ఆర్ సేమ్. కాబట్టి లెట్ us టేక్ దిస్, ఈ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఏసిబి. సో ఎక్స్టర్నల్ ఎంత ఉంది, దీనిపైన పి ఉంది. దీన్ని కౌంటర్ చేయడానికి మనకు రియాక్షన్స్ ఎంత జనరేట్ అవుతున్నాయి, ఎట్ బి ఆర్బి జనరేట్ అయింది, ఎట్ ఏ ఆర్ఏ జనరేట్ అయింది. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ కూడా తెలుసు మనకు. ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ కూడా డ్రా చేస్తున్నాను. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఏంటండి, పి మైనస్ ఆర్బి, పి మైనస్ ఆర్బి. ఓకే, నెక్స్ట్ ఇదేమవుతుంది, ఆర్బి కంప్రెషన్, ఆర్బి కంప్రెషన్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అల్టిమేట్గా మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్లు అన్నీ కలిపితే మీ ఎక్స్టర్నల్ డయాగ్రామ్ రావాలి, ఖచ్చితంగా రావాలి, అప్పుడే మీరు కరెక్ట్ చేసినట్టు. ఓకే, సో అది ఈక్విలిబ్రియం బాడీ అయితే గుర్తుపెట్టుకోండి, అది కూడా నాన్ ఈక్విలిబ్రియం బాడీ అయితే రాదు, నాన్ ఈక్విలిబ్రియం బాడీలో రాదు, ఓన్లీ ఈక్విలిబ్రియం బ్యాలెన్స్డ్ బాడీకి మాత్రమే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు కనుక మీరు డెల్టాస్ ఆర్ సేమ్ అనే ఒక ఈక్వేషన్ తీసుకుంటే డెల్టా ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డెల్టా ఆఫ్ సిబి. సో డెల్టా ఈక్వేషన్, డెల్టా ఫార్ములా తెలుసు మీకు, పిఎల్ బై ఏఈ. సో దట్ ఈస్ పిఏసి ఎల్ఏసి బై, ఓకే, అండ్ ఏ ఆఫ్ ఏసీ అండ్ ఈ ఆఫ్ ఏసీ is equal to P of CB, L of CB by A of CB, E of CB. ఫస్ట్ కేస్ ఏంటంటే సేమ్ మెటీరియల్ సేమ్ ఏరియా లేదు, బొమ్మ ఆల్రెడీ తప్పు, ఐ మీన్
కరెక్ట్గా ఏరియాస్ మార్చాను కాబట్టి వదిలేసేయండి. సేమ్ మెటీరియల్ సేమ్ లెంత్ అనుకుందాం. ఓకే, సో అలాంటి సందర్భంలో ఏమవుతుంది, పిఏసి బై పిసిబి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏసీ బై ఏరియా ఆఫ్ సిబి అవుతుంది. అంటే పిఏసి అంటే ఎవరు, అల్టిమేట్గా పి మైనస్ ఆర్బి. మీకు తెలుసు పి మైనస్ ఆర్బి నథింగ్ బట్ ఆర్ఏ, ఎందుకంటే టోటల్ లోడ్ అనేది ఆర్ఏ ప్లస్ ఆర్బి కాబట్టి పి మైనస్ ఆర్బి అంటే ఏం రాయొచ్చు, ఆర్ఏ అని రాయొచ్చు. సో రియాక్షన్ ఎట్ ఏ బై రియాక్షన్ ఎట్ బి డిపెండ్స్ ఆన్ ఏరియాస్ ఆఫ్ ఏసీ కామా సిబి. ఓకే, ఏరియా ఆఫ్ ఏసీ అండ్ ఏరియా ఆఫ్ సిబి. సో మీకు తెలుసు ఇక్కడ ఏరియా ఎక్కువ ఉంది ఏసీకి, అవునా, ఏరియా ఎక్కువ ఉంది. ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏసీ బై ఏరియా ఆఫ్ సిబి ఇంటూ ఆర్బి. ఓకే, సో ఏరియా ఆఫ్ ఏసీ ఎక్కువ ఉంది, ఎక్కువ క్వాంటిటీ బై తక్కువ క్వాంటిటీ, మోర్ దెన్ వన్ ఇంటూ ఆర్బి, మోర్ దెన్ ఆర్బి. సో ఆర్ఏ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్బి. మీరు ఇలా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో మీరు ఈ పర్టికులర్ ఈక్వేషన్ ని ఏమనాలి అంటే కాంపాటబిలిటీ ఈక్వేషన్ అనాలి. కాంపాటబిలిటీ ఈక్వేషన్ అనాలి. ఈ కాంపాటబిలిటీ ఈక్వేషన్ అనేది అడిషనల్ ఈక్వేషన్. మనకున్న సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఈజ్ ఈక్వల్ 0, సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఈజ్ ఈక్వల్ 0, సమ్మేషన్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ 0 ని ఏమంటాం మనము, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అంటాము. ఈక్విలిబ్రియం ఈక్వేషన్ వల్ల ఒక స్ట్రక్చరల్ మెంబర్ లో ఉండే ఫోర్స్లు, మూమెంట్స్ అండ్ అదర్ డిఫార్మేషన్ కాజింగ్ రీజన్స్ అన్ని మనము తెలుసుకోవచ్చు. అంటే ఫోర్స్, మూమెంట్, ట్విస్ట్ అలాంటివి. అది కాకుండా అడిషనల్ గా ఇంకెవరైనా ఇలా రియాక్షన్స్ కానీ లోడ్స్ కానీ ఎనీ ఎనాలిసిస్ పార్ట్ కానీ యూజ్ అయితే వాళ్ళనే కాంపాటబిలిటీ ఈక్వేషన్స్ అంటాము. ఈ కాంపాటబిలిటీ ఈక్వేషన్స్ అనేవి మనకు ఫేవర్ గా ఉంటాయి స్ట్రక్చర్ అనాలిసిస్ చేసే టైంలో. ఓకే, రైట్. సో విత్ దిస్ వి కంప్లీటెడ్ ప్యారలల్ కనెక్షన్ ఆల్సో. సో మీరు బాగా రిజిస్టర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే సిరీస్ లో లోడ్స్ ఏముంటుంది, ప్యారలల్ లో డిఫార్మేషన్స్ ఏముంటుంది. సిరీస్ లో మనకు ఎలాంటి ఎక్స్ట్రా కాంపాటబిలిటీ ఈక్వేషన్ రాలేదు, బట్ ప్యారలల్ లో మాత్రం ఎక్స్ట్రా కాంపాటబిలిటీ ఈక్వేషన్ వచ్చింది. ఏంటది, డెల్టాస్ ఆర్ సేమ్. సో డెల్టాస్ సేమ్ కాబట్టి లోడ్స్ అనేవి యాజ్ పర్ దేర్ రేషియో మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా స్ప్రింగ్స్ కూడా చూడండి పనిలో పనిగా. సో స్ప్రింగ్స్ యొక్క స్ప్రింగ్స్ సిరీస్ లో ఉన్నాయి అని ఎప్పుడు చెప్తారు అంటే దాని ఫిక్స్డ్ ఎండ్ అనేది, దాని ఒక ఎండ్ అనేది, ఒక స్ప్రింగ్ యొక్క ఎండ్ అనేది ఫిక్స్డ్ ఎండ్ అయి ఉండాలి. అండ్ అన్ని మెంబర్స్ అయిపోయిన తర్వాత ఒక ఫ్రీ ఎండ్ ఉండాలి. ఆ ఫ్రీ ఎండ్ దగ్గర లోడింగ్ ఉండాలి. ఇది స్ప్రింగ్ యొక్క సిరీస్ కనెక్షన్. సో కావాలంటే చూడండి, ఇది స్ప్రింగ్ 1, ఇది స్ప్రింగ్ 2. స్ప్రింగ్ 1 లో ఎంత ఫోర్స్ ఉంటుందో స్ప్రింగ్ 2 లో కూడా అంతే ఫోర్స్ ఉంటుంది. కాకపోతే డిఫార్మేషన్స్ అనేవి సేమ్ ఉండవు, డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, సో స్ప్రింగ్ P1 is equal to P2, but delta 1 not equal to delta 2. టోటల్ డెల్టా ఆఫ్ స్ప్రింగ్, ఆ టోటల్ స్ప్రింగ్ సిస్టమ్ యొక్క టోటల్ డిఫార్మేషన్ ఎంత ఉంటుంది అంటే డెల్టా 1 ప్లస్ డెల్టా 2 ఉంటుంది. సో అదేవిధంగా స్ప్రింగ్స్ ప్యారలల్ లో చూడండి, ప్యారలల్ అని ఎప్పుడు అనాలి, స్ప్రింగ్స్ అనేవి ప్యారలల్ అని ఎప్పుడు అనాలి. ఓకే, ఫస్ట్ కేసు చూడండి, ఇలా ఒక ఫిక్స్డ్ ఎండ్ ఉంది. ఈ ఫిక్స్డ్ ఎండ్కి రెండు స్ప్రింగులు ఇలా కనెక్ట్ చేయబడ్డాయి. ఈ రెండు స్ప్రింగులకి ఒక ప్లేట్ తగిలిచ్చాను. ఈ ప్లేట్ పైన పీ లోడ్ వేసాను. ఈ పీ లోడ్ వేయడం వల్ల మనకు డిఫార్మేషన్స్ ఈక్వల్ గా ఉన్నాయి. కానీ P1 నాట్ ఈక్వల్ టు P2. సో ఈ కాంపాటబిలిటీ ఈక్వేషన్ యూజ్ చేసుకొని P1, P2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒకటి కనెక్షన్. స్ప్రింగ్ ప్యారలల్ లో రెండు ఉంటాయి, మొదటి చెప్పాను. రెండో చూడండి, రెండో కనెక్షన్ ఏంటంటే రెండు ఫిక్స్డ్ ఎండ్స్ మధ్యలో సిరీస్ ఆఫ్ కొన్ని స్ప్రింగ్స్ అనేవి ఫిక్స్ చేయబడ్డాయి సమ్వేర్ ఎల్స్. ఇక్కడ లోడ్ పి వేసాను. సో దీనివల్ల ఏమవుతుంది అంటే
సో లెట్ us టేక్ దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2. డెల్టా 1 అంటే స్ప్రింగ్ 1 లో వచ్చే డిఫార్మేషన్ అనేది ఎక్స్టెన్షన్ which is equal to minus of delta 2 of compression. అంటే సెకండ్ స్ప్రింగ్ బాటమ్ స్ప్రింగ్ లో కంప్రెషన్ వస్తుంది. అది ఎంత కంప్రెస్ అవుతుంది అంటే పైన ఉన్న స్ప్రింగ్ ఎంత ఎక్స్టెండ్ అవుతే వాళ్ళంతా కంప్రెస్ అవుతారు. మరి ఎందుకు కంప్రెషన్ అవుతున్నారంటే ఎక్స్టర్నల్ లోడింగ్ వల్ల. సో ఈ ఎక్స్టర్నల్ లోడింగ్స్ అనేవి ఎలా ఉంటాయి? P1 నాట్ ఈక్వల్ టు P2. ఎందుకు ఇది ప్యారలల్ కాబట్టి. ప్యారలల్ లో ఎవరు ఈక్వల్ గా ఉంటారు? డిఫర్మేషన్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఓకే రైట్. సో విత్ దిస్ వి కంప్లీటెడ్ కాంపోజిట్ బార్ విచ్ ఈస్ సబ్జెక్టెడ్ టు లోడింగ్ అండ్ దాంట్లో సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్, యాక్సియల్ డిఫర్మేషన్ చూసాము. నెక్స్ట్ స్ప్రింగ్స్ యొక్క సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ కూడా చూసాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేసుకోండి. కీప్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.